నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రముఖ పారిశ్రామికవేత్త వాయనాడ్ పార్లమెంటు సభ్యుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హర్యానాలోని సిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ సమన్లు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 8న మొదటిసారి జారీ చేసిన సమన్లను వాద్రా దాటవేయడంతో ఇప్పుడు రెండవసారి జారీ చేశారు ఈడీ అధికారులు. వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుండి 7.5 కోట్లకు గుర్గావ్లోని సిఖోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అనంతరం ఆ భూమిని వాద్రా కంపెనీ 58 కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ దిగ్గజం డిఎల్ఎఫ్కు విక్రయించింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. దీంతో విచారణకు రావాల్సిందిగా ఈడీ వాద్రాను ఆదేశించింది. అక్రమాస్తుల కొనుగోలు ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాబర్ట్ వాద్రా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జైపూర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆదేశాల మేరకు రాబర్ట్ వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్ వాద్రా కూడా విచారణకు హాజరయ్యారు. వారి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జైపూర్లోని జేడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక గాంధీ అనుకూల నినాదాలు, మోదీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే ముందు రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ వేదికగా నరేంద్ర మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని వేధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత 4.5 గుర్తుకురాని అవినీతి ఎన్నికల సమయంలోని ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. మోదీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వయోభారంతో బాధపడుతున్న తన తల్లిని ఎందుకు వేధిస్తుందో అర్థం కావడం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో కుమార్తెను, డయాబెటిస్తో భర్తను, ఓ కుమారుణ్ణి కోల్పోయి బాధపడుతున్న తన తల్లికి తోడుగా ఉండడం కోసం తనతో పాటు ఆఫీసుకు రమ్మన్నట్లు తెలిపారు. తనతో పాటు ఆఫీసులో ఉన్నందుకు ఇప్పుడు ఆమెపై కూడా నేరాలు మోపి విచారిస్తున్నారని విమర్శించారు. తాను ఏదైనా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డానని భావిస్తే ఈ 4 ఏళ్ల 8 నెలల పాలనలో కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం 1 నెల ముందు ఎందుకు విచారిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోరని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించారని, దేవుడు తమతోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఎంతటి విచారణకైనా తాను ఎదుర్కొంటానని, అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని ఫేస్బుక్లో రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నేను రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుల ఆశీస్సులతో అలాగే చేస్తానని వాద్రా స్పష్టం చేశారు. నాకు గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం వలనే రాజకీయాలతో సంబంధం ఏర్పడింది. చాలా సంవత్సరాలుగా పలు రాజకీయ పార్టీలు నన్ను రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో లేదా ఇతర రాజకీయ గొడవల్లో నా పేరు బాగా వాడుకుంటూ ఉంటారు. ఇదంతా రాజకీయం కోసమే అని నేను భావిస్తా. నా కుటుంబం నుంచి, ముఖ్యంగా నా భార్య ప్రియాంక, బావమరిది రాహుల్ గాంధీ నుంచి చాలా నేర్చుకున్నా. వాళ్ళు పార్లమెంట్లో చాలా చక్కగా పనిచేస్తున్నారు. నేనెప్పుడూ ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు ఆమె ఎంపీగా ఉంది. చాలా కష్టపడి పనిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నన్ను రాజకీయాల్లోకి తేవాలని నిర్ణయిస్తే విభజన శక్తులతో పోరాడడానికి, దేశాన్ని లౌకికంగా ఉంచడానికి కృషి చేస్తా. ఇందుకోసం పార్లమెంటులో మరిన్ని గొంతుకలు అవసరమని నేను అర్థం చేసుకున్నా. కుటుంబ సభ్యులతో ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, ఏ మార్పు అవసరమో నాకు చాలా అవగాహన ఉందని వారికి తెలుసు అని వ్యాఖ్యానించారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మొహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేయడంపై రాబర్ట్ వాద్రా తనదైన రీతిలో స్పందించారు. మొహుల్ను అరెస్ట్ చేయడం మన దేశానికి చాలా పెద్ద విషయం. అయితే అరెస్టు చేయడం ముఖ్యమైనదే కానీ అతను దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేయడం, నష్టపోయిన వారికి పరిహారం అందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరస్తులను తిరిగి భారతదేశానికి రప్పించాలి. నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేలా చూడాలి అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఇలా ఆయన ఒకవైపు బ్యాంకు రుణాల ఎగవేత కేసు, మరోవైపు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరిచిన మరుసటి రోజే ఈడీ కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
1997 నుండి ఆర్టెక్స్ అనే హస్తకళల వ్యాపారంలో ఉన్న రాబర్ట్ వాద్రా 2007లో స్కైలైట్ రియాలిటీ, స్కైలైట్ హాస్పిటాలిటీ, రియల్ ఎర్త్ ఎస్టేట్స్, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్, నార్త్ ఇండియా ఐటీ పార్క్ సహా పలు కంపెనీలు స్థాపించారు మరియు ఇతర కంపెనీలను స్థాపించారు. 2012లో వాద్రా డిఎల్ఎఫ్ లిమిటెడ్ నుండి వడ్డీ లేని రుణాలుగా వచ్చిన నిధులతో ఢిల్లీలో 31 ఆస్తులను 300 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించినప్పటి నుండి ఈ వివాదం నడుస్తోంది. అనంతరం 2018 సెప్టెంబర్ 1న గురుగ్రామ్లోని ఖేర్కి దౌలా పోలీస్ స్టేషన్లో రాబర్ట్ వాద్రాతో పాటు హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాపై వరుస భూ లావాదేవీలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కోగా ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలా వ్యాపార రంగానికి సంబంధించి వాద్రా పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిసి తంపీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా పేరును ఈడీ 2023 డిసెంబర్ 28న తొలిసారి ప్రస్తావించింది. కేసుకు సంబంధించి ఛార్జిషీట్లో రాబర్ట్ వాద్రా పేరును ఈడీ పేర్కొంది. ఈడీ తన ప్రకటనలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారు. రాబర్ట్ వాద్రా వ్యాపారవేత్త తంపీకి ఆ భూమిని విక్రయించాడు అని తెలిసింది. ఆయుధ వ్యాపారి పరారీలో ఉన్న సంజయ్ భండారీపై ఉన్న ఈడీ కేసులో రాబర్ట్ వాద్రా చిక్కుకున్నారు. రాబర్ట్ వాద్రాతో పాటు సంజయ్ భండారీ సన్నిహితులు తంపీ, సుమిత్ చెద్దాలపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. సిసి తంపీ యుఏఈకి చెందిన ఎన్ఆర్ఐ, సుమిత్ చెద్దా లండన్లో నివసిస్తున్నాడు. ఈడీ వీరిద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు సిసి తంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్లో ఉన్న 12 బ్రయాన్స్టన్ స్క్వేర్ ప్లాట్ను సిసి తంపీ రాబర్ట్ వాద్రా కోరిక మేరకు పునరుద్ధరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. లండన్లోని 12 బ్రయాన్స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్, లండన్తో సహా అనేక అప్రకటిత విదేశీ ఆస్తులను సంజయ్ భండారీ కలిగి ఉన్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ 2 ఆస్తుల్ని నేరపూరితంగా వచ్చిన ఆదాయం నుంచి పొంది ఉన్నారు. సిసి తంపీ, సుమిత్ చెద్దా ఈ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి వినియోగించుకున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన 26.55 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దారిలోకి వస్తే సరే, లేకపోతే అంతే సంగతులు. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు సామదాన భేద దండోపాయాలు ప్రయోగించడం మనకు తెలిసిందే. భారత రాజకీయాల్లో ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయింది. అధికారంలో ఎవరున్నా కేంద్రంలోని పాలకులపై ఇదే విమర్శలు. చెప్పింది వింటే సరే, లేకపోతే వారిపై ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఐటీ సోదాలు షరామామూలే. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇదే పని చేసిందనే ఆరోపణలు రాగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైన అదే తరహా విమర్శలు గుప్పుమంటున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాలకు ఈడీ, ఐటీ, సిబిఐని దర్యాప్తు సంస్థలను కీలుబొమ్మలుగా కేంద్రం వాడుకుంటోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ కేసులు రావడం ఉత్కంఠను పెంచుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించడం మామూలు విషయమే. కాకపోతే ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలను సాకుగా చూపడం ఆసక్తికరం. దేశవ్యాప్తంగా మొత్తం 121 మంది ప్రజాప్రతినిధులపై సిబిఐ కేసులున్నాయి. అంతమంది నేతలపై ఈడీ కేసులు ఉండడం మామూలు విషయం కాదు. ఎంపీ, ఎమ్మెల్యేలపై ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది అమికస్ క్యూరీ. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉండడం ఇబ్బందికరమే. ఈలోపే నేతలు మరోసారి చట్టసభలకు ఎన్నికవుతున్నారు. ఫలితంగా మంచివాళ్లే కాదు, అక్రమార్కులు సభలో అడుగుపెట్టడం ప్రజాస్వామ్య భారతానికి వన్నె తెచ్చేది కాదు. భారతదేశంలో సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న 121 మందిలో 14 మంది సిట్టింగ్ ఎంపీలు కాగా 107 మంది మాజీ ఎంపీలు ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధిపై కేసు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉంది. 121 కేసుల్లో 58 కేసుల్లో జీవిత ఖైదు, 48 కేసుల్లో సుదీర్ఘకాలం శిక్ష పడే అవకాశం ఉంది. 51 మంది తాజా మాజీ ఎంపీలపై మనీ లాండరింగ్ కేసులు ఉండడం సాధారణ విషయం కాదు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనలుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆయన భార్య రుజీరా బెనర్జీకి ఈడీ నోటీసులు ఇచ్చి విచారించింది. బెంగాల్ బొగ్గు స్కామ్లో ఆయనపై ఆరోపణలు చేసింది. అంతేకాదు తమిళనాడు సీఎం స్టాలిన్ కూతురు సెంతమరాయి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. పంజాబ్ సీఎం చన్నీ మేనలుడు భూపీందర్ సింగ్ హానీపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈడీ అరెస్టు చేసింది. అక్రమ ఇసుక మైనింగ్ కేసులో భూపేందర్ సింగ్ హానీపై ఆరోపణలున్నాయి. ఆయన ఇళ్లు, పలు కార్యాలయాల్లో దాడులు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీపై గట్టిగా గళం వినిపించే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్పై ఎన్ఐఏ కేసు పెట్టేందుకు సిద్ధమైందనే లీకులు వస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ నాయకుల ఇళ్లలో ఐటీ సోదాలు జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారనే వాదన ఉంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జిషీటు వేసింది. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరుపై రగడ పెరుగుతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టులకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారిపై కేసులు రావడం వెనుక సోనియా హస్తముందనే విమర్శలు లేకపోలేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై నిప్పులు చెరుగుతున్న తీరు చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ సొంత సంస్థలు ఈడీలు, సీబీఐలకు నేను భయపడనని బాహాటంగానే చెబుతున్నారు రాహుల్. రెండు 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో 2015 అక్టోబర్ 22న సీబీఐ విచారించింది. దీనిపై సరైన ఆధారాలు లేకపోవడంతో పక్కన పెట్టేసింది. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తోంది. దేనికైనా రెడీ అంటున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఈడీ, ఎన్ఐఏ, ఐటీ, సీబీఐలు వచ్చినా తగ్గేదే లేదంటున్నారు. ఈ దర్యాప్తు సంస్థలు గుజరాత్ మోసాలపై ఎందుకో కేసులు పెట్టవు అనే అనుమానం వ్యక్తం చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లాంటి నేతలు. రాష్ట్రంలో ఐటీ ముందుగా వచ్చింది, తర్వాత ఈడీ, సీబీఐ వస్తాయి. ఏం జరుగుతుందో అర్థమవుతోందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా అంటున్నారు. అధికార ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలుబొమ్మ అనే కామెంట్లు వస్తున్నాయి. ఎదురు తిరిగితే వారిని దారిలోకి తెచ్చుకునేందుకు సీబీఐతో కేసులు వేయిస్తోందనే వాదనలొస్తున్నాయి. జగన్, చంద్రబాబు, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, హర్యానా మాజీ సీఎం భూపేందర్ హుడా, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, చిదంబరం వంటి వారు ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు ఎదుర్కొన్నవారే. మరికొందరిపై ఇంకా కేసులు కొండవీటి చాంతాడులా ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై కావాలని కేసులు పెట్టారని కాంగ్రెస్ అంటోంది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతిపై 12 ఏళ్ల తర్వాత ఈడీ దాడులు చేయడం, 2 మాజీ మంత్రులను అరెస్ట్ చేయడం ఎన్నికల వ్యూహం కోసమే అనే వాదన లేకపోలేదు. ఇక కేరళ సీఎం పినరయి విజయన్ను సీబీఐ ప్రశ్నించేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరడం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు కామ్రేడ్స్. గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా కొడుకు జైషాపై అవినీతి ఆరోపణలొచ్చాయి. షిర్డీ ఇండస్ట్రీస్ స్కామ్లో పీయూష్ గోయల్పై ఆరోపణలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం, షాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్, గుజరాత్ అల్లర్ల కేసులో మోదీ సర్కార్ పక్కన పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలనే కామెంట్లు రావడం ఇప్పుడు కొత్త ఏం కాదు. యూపీఏ హయాంలోనూ అవి వచ్చే ఉన్నాయి. ఎన్డీఏ కాలంలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రాజకీయ కుట్ర అంటున్నారని అధికార పార్టీ, కాదు కక్ష సాధింపు చర్యలే అంటున్నాయి విపక్ష పార్టీలు. ఏమీ పట్టించుకోకుండా రాజకీయాలను పక్కన పెట్టి త్వరితగతిన కేసులను విచారించి అక్రమార్కులకు శిక్ష పడేలా చేస్తేనే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు మేలు జరిగినట్లు అవుతుంది అనేది సామాన్యుడి మాట.